హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే వీడియోలో ఈ బ్లౌజ్ని నేనే స్టిచ్ చేసిన బ్లౌజ్కి ఇలా మగ్గం వర్క్ అయితే చేశాను నార్మల్ నీడిల్తో. లోపల చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ సూది దారాన్ని ఉపయోగించి మాత్రమే నేను ఇలా వర్క్ని అయితే స్టిచ్ చేశాను. ఇదే వర్క్ మగ్గం చేసే వాళ్ళ దగ్గర అయితే 2000-1500 వరకు ఛార్జ్ చేస్తారు. చాలా సింపుల్గా నేను ఈ వర్క్ని అయితే నార్మల్ నీడిల్తోనే స్టిచ్ చేశాను. మీరు కూడా ఇలా మీ కుట్టేసిన బ్లౌజుల్ని వర్క్ చేసుకోవాలి అనుకుంటే మీకు యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, హ్యాండ్కి ఇలా చాలా సింపుల్గా వేసుకున్నప్పుడు చాలా గ్రాండ్గా కనిపించేటైతే ఈ వర్క్ అనేది ఉంటుంది. 2 or 3 డేస్ మాత్రమే ఈ వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది నాకైతే. ఈ కుందన్స్ని గమ్ముతో స్టిక్ చేసి కుట్టాను. ఈ కుందన్స్ని స్టిక్ చేయడానికి ఫ్యాబ్రిక్ గ్లూ, ఈ గ్లూని అయితే ఉపయోగించాను. దీని కాస్ట్ వచ్చేసరికి 37 రూపీస్. అలాగే ఈ కుందన్స్ని నేను మీషోలో బుక్ చేశాను. కొన్ని బయట తీసుకున్నవి ఉన్నాయి. ఈ కుందన్స్ని అయితే గమ్తో స్టిక్ చేశాను ఇలాగా. తర్వాత ఈ పూసల్ని అవుట్లైన్ కుట్టేశాను అన్నమాట. ఈ పూసలు కూడా నేను మీషోలో అయితే బుక్ చేశాను. క్వాలిటీ అంత ఏం నచ్చలేదు నాకు. విడిగా షాప్లో అయితే మంచి షైనింగ్తో ఉన్నాయి బీడ్స్ అనేవి. వీటిని తీసుకొని ఇవన్నీ విప్పేసి మళ్ళా వీటిని అయితే కుడదామని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా మీ బ్లౌజ్ని మీరే ఇలాగైతే డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఓవరాల్గా బ్లౌజ్ ఈ చైన్ కూడా బయట తీసుకున్నాను. బాల్ చైన్, స్టోన్ చైన్ని ఇలా స్టిక్ చేశాను దారంతో. మధ్యలో అక్కడక్కడ ఇలా చిన్న కొందరిని అతికిచ్చేసి దానికి పూసలను అయితే ఇలా కుట్టాను ఫ్రెండ్స్. రైట్ సైడ్ ఫ్రంట్ వైపు ఇలా అయితే కుట్టాను. నేను ఇది స్టిచ్ చేసిన బ్లౌజ్ని చూడండి, స్టిచ్ చేసిన బ్లౌజ్ని కుట్టాను. హ్యాండ్ హెమ్మింగ్ చేసింది. అలాగే నార్మల్ నీడిల్తో కుట్టాను. దారాలు అయితే లోపల ఈ విధంగా ఉన్నాయి. వర్క్ అయితే ఫినిషింగ్ మాత్రం ఇలా వచ్చింది ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే కామెంట్ చేయండి. వేరే బ్లౌజ్ మీద వర్క్ చేసి మీకు ఎలా కుట్టాలో అయితే చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.